రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మధుసూదన్ రెడ్డి, పిల్లపల్లి గ్రామం, మండల జయదేవ్పూర్ జిల్లా, సిద్దిపేట వాస్తవ్యం. మేము గత 15 సంవత్సరాల నుండి డైరీ మెయింటైన్ చేస్తున్నాం. ఇంతకుముందు ఈ కెనాల్ లేకుండే, ఇప్పుడు కాళేశ్వరం కెనాల్ మధ్య నుంచి డైరీ ఫామ్ ఇక్కడ స్టార్ట్ అయింది. 15 సంవత్సరాల నుంచి దాదాపుగా పశుగ్రాసాలు, సూపర్ నేపియర్ కానీ, కోఫోర్ కానీ, ఎడ్ని లూసన్ కానీ దీంతో సాగు చేస్తున్నాం. అదేవిధంగా మా పొలంలో వరి, మక్క, దానికి పశుగ్రాసాలకు సంబంధించిందే ఎక్కువ సాగు చేస్తున్నాం. మాకు పుష్కలంగా నీరుంది. డైరీ ఫామ్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ విధంగా పనులు ఉంటాయి, మరియు ఇక్కడ ఉన్న పశుగ్రాసాల విలువలు, వాటి నాణ్యమైన పశుగ్రాసం ఉత్పత్తికి కావాల్సిన విత్తనాలు, అదేవిధంగా ఈ సాయికృష్ణ డైరీ ఫామ్ బ్రాండ్ పేరు మీద మేము చేస్తున్నటువంటి పని మీకు సవివరంగా తెలియజేస్తాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, దీని ద్వారా ఇప్పుడు ముందు చెర్లకు నీళ్ళు వెళ్తున్నాయి. మాకు కూడా దీంతో సరే వాటర్ ఎప్పుడో ఒకసారి వదిలినప్పుడు మేము కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నాం. బాయిలలో కానీ బోర్లలో కానీ నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి, మాకు కూడా మేము కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కెనాల్కి అటుపక్క ఉంది, ఇటుపక్క కూడా మాకు పొలం ఉంది. ఇందులో డైరీ ఫామ్ దగ్గరలో ఉన్న దానిలో కేవలం పశుగ్రాసాలు మాత్రమే సాగు చేస్తాం. ఈ 8 ఎకరాల్లో పశుగ్రాసాలు సాగు చేస్తాం. మిగతాది వరికి లేదా మక్కకు వదిలిపెట్టుకుంటున్నాం. మేము చేసే గడ్డి విత్తనాల కోసం మీకు చూపిస్తాము. వెల్కమ్ టు సాయికృష్ణ డైరీ. ఇక్కడ దాదాపుగా 4 నుంచి 5 ఎకరాల్లో ఖరీఫ్, రబీ రెండు పంటలు వరి నాటేయడం జరుగుతుంది. ఎందుకంటే మా డైరీ ఫామ్కి సంబంధించిన పశుగ్రాసం కోసమైనా మేము నాటేయాల్సి వస్తుంది. మరియు అదేవిధంగా 2 పంటలు ఖరీఫ్ను, రబీ ఖచ్చితంగా 2 పంటలు మేము సాగు చేస్తున్నాం. మామూలుగా మేము ఎక్కువ దొడ్డు రకం వేస్తాము. ఇప్పుడు మా వర్షాకాలం అయితే సన్న రకం వేస్తాము. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో వేస్తాము. రబీ సీజన్లో మాత్రం దొడ్డు రకం వేస్తాము. ఇక సాగు దిగుబడి ఏంటంటే మాకు పెండ గిన్నె ఉంటుంది కాబట్టి దిగుబడి బాగానే ఉంటుంది. మా డైరీ ఫామ్లో ఉన్నది దిగుబడి బాగానే ఉంటుంది. ఎకరానికి దాదాపు 40 నుంచి 45 గంటల వరకు వస్తుంది. మాది దాదాపు 4 ఎకరాలకు 400 కట్టలు వచ్చినాయి గడ్డి. మాకు సరిపోయిన గడ్డి మాకు ఉంటుంది, కొనుక్కరావాల్సిన పని ఉండదు, సరిపోయిన గడ్డి ఉంటుంది. ఇటు పక్క డైరీ ఉంది, దాన్ని చూద్దాం ఒకసారి రండి. ఇక్కడ ఉరిగడ్డి కట్టలు దాదాపుగా బేలరు 25 నుంచి 30 రూపాయలకు కట్ట ఉంటుంది. చుట్టనీకి ట్రాన్స్పోర్ట్ ఒక 5 రూపాయలతోటి మాకు గడ్డి ఒక దగ్గర ఉంటుంది. వర్షాకాలం దీని ఖచ్చితంగా కవర్ కప్పుకొని వర్షాకాలం అయిపోయినందుకు దీన్ని ఉపయోగించుకుంటాము. తర్వాత మళ్ళీ పంటకు మళ్ళీ గడ్డి వస్తుంటుంది. ఖచ్చితంగా వరిగడ్డి మాత్రం పశువులకు ఇంపార్టెంట్ ఉంది. ఈ షెడ్డు పొడవు వచ్చేసి 50 ఫీట్లు ఉంటుంది, వెడల్పు వచ్చేసి 30 ఫీట్లు. ఇందులో దాదాపుగా 25 పశువులు కట్టేయచ్చు. ఈ షెడ్డు విస్తీర్ణంలో 25 పశువులు కట్టేయచ్చు. ఒక రూమ్, దాణా రూమ్ ఉంటుంది. దాణా రూమ్గా దాన్ని వాడుకుంటున్నాము. మిగతాది 25 పశువులకు ప్లేస్ ఉంటుంది. బయట దూడలకైతే మాత్రం బయట ఉంది, చిన్న దూడలకి. ఇది దాదాపు 25 పశువులు ఇందులో పూర్తిగా ఉంటుంది. ఇది మ్యాక్సీ. ఈ షెడ్ కాపల, కేవలం షెడ్ నాటుకోళ్ళు ఉంటాయి ఇక్కడ, దానికోసం ఇది కాపల కోసం దీన్ని ఉంచినాం. ఇది ల్యాబ్ సంబంధించింది. ఇది దాదాపుగా ఇది కూడా ఒక వర్కరే, ఎందుకంటే ఈ కోళ్ళను కాస్తుంది కాబట్టి ఇది కూడా ఒక వర్కరే ఇక్కడ. అదే సాయికృష్ణ డైరీ ఫామ్లో ఉన్నాము. ఒక్కొక్క ఆవు వివరాలు పూర్తిగా తెలియజేస్తున్నాము. ఇది దాదాపుగా ఇది హెచ్ఎఫ్ బ్రీడు. దాదాపుగా నా దగ్గర ఉన్నాయని మామూలుగా అన్ని హెచ్ఎఫ్ బ్రీడ్లే ఉన్నాయి. దీని ఏజ్ వచ్చేసి 24 మంత్స్, 24 నెలలు. ఇది ఆల్రెడీ 6 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. ఇది బుల్ అయితే మాకు కంపల్సరీ సెమన్ చేయడం బయట ఇబ్బంది అవుతుంది. టైంకు గోపాల మిత్రులు రాక సరే కట్టక ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇక కంపల్సరీ బుల్ ఒకటి పెంచుకోవడం జరుగుతుంది. ఇక డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బుల్ అయితే మస్ట్ ఎవరికైనా. ఇది కూడా హెచ్ఎఫ్ బ్రీడు. దాదాపు ఇది 5 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. పూటకు ఒక 12 నుంచి 13 లీటర్లు ఇస్తుంది. ఇది ఏబిఎస్ సెమన్కు పుట్టింది దూడ. ఇది మేము కావాలని బయట నుంచి సెమన్ తెప్పించిన ఒకదానికి. దాని దూడ ఇది ఏబిఎస్ సెమన్కి. ఇది 2 మంత్స్. ఇది 2 మంత్స్ది అంతే. 1 ఇయర్లో క్రాప్కి వస్తుంది. ఈ పశువు 2వ ఈత ఉంది. మేము దీన్ని బెంగళూరు నుంచి తెచ్చినాము. ఈ 1 ఇయర్ అయితే తెచ్చి దాదాపుగా పూటకు 10 నుంచి 11 లీటర్లు ఇస్తుంది. ఆల్రెడీ 3 మంత్స్కు మళ్ళీ సెమన్ చేయించింది. అదేవిధంగా ఇది దాదాపుగా 3 ఇయర్స్ అవుతుంది. ఇది 3వ ఈత. పూటకు 14 నుంచి 16 లీటర్లు ఇస్తుంది. ఇది జెర్సీ. ఇది మా దగ్గరనే పుట్టింది. జస్ట్ 3 ఇయర్స్. ఇప్పుడు ఫస్ట్ కాఫ్ ఈఫరు. దాదాపుగా ఇప్పుడు పూటకు 10 నుంచి 11 ఇప్పుడు రన్నింగ్లో ఇస్తుంది. ఇది వచ్చేసి ఇది 3వ ఈత. ఇది పూటకు 9 నుంచి 10 లీటర్లు ఇస్తుంది. ఇది కూడా క్రాస్ అయింది, పుట్టిందే. ఇది ఇప్పుడైతే 1 మంత్ అవుతుంది. దీని పూటకు 12 లీటర్లు, రోజుకు వచ్చేసి 24 లీటర్లు ఇస్తుంది. ఫస్ట్ 2.5 ఇయర్స్ ఉంటుంది ఏజ్ కూడా. ఫస్ట్ ఈత ఇది వచ్చేసి 8 మంత్స్ ప్రెగ్నెంట్. ఇప్పుడు 3వ ఈత. ఇది ఒక 1 మంత్లో డెలివరీ ఉంది. దాదాపుగా ఇది పూటకు 15 నుంచి 16 లీటర్లు
పాలు ఇచ్చింది మా దగ్గర, ఇస్తుంది కూడా. ఇది ఈ బర్రె కేవలం ఇంట్లో పాల కోసం, ఇట్లా ఫ్యాట్ కోసం దీన్ని ఉంటుంది. దాదాపుగా పూటకు 3.5 నుంచి 4 లీటర్ల పాలు ఇస్తుంది. ఇది 3వ ఈత నాటు గేదె. దాదాపుగా ఇది 10-12 పశువులకు వేస్తాం. ఇది పత్తిను పిల్లెట్ మిక్స్ మక్క 3 రకాలు వేసి వేస్తూ ఉంటాం. ఇది పొద్దున నాడేసి సాయంత్రం ప్రతి పశువుకు దాదాపు 1.5 నుంచి 2 కిలోల వరకు పెట్టడం జరుగుతుంది. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి కేవలం దూడలను మాత్రమే ఇక్కడ దూడలను కట్టేస్తాం. ఇది 6 నెలలది అంతే దూడ. ఇది అది వచ్చేసి 1.5 year ఆల్రెడీ ప్రెగ్నెంట్. 2 అంతే, 1 సంవత్సరంన్నర ఉన్నాయి, 2 ప్రెగ్నెంట్. ఇది 6 months. ఇది ఒక 6 monthsలో మళ్ళీ ఇది కూడా సేమ్ కాపుకి వస్తుంది. ఇది కూడా మా దగ్గరనే ఉంటుంది. ఇది 2 years అంటే బలరు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పుడు రావచ్చు, దగ్గర రావడానికి అవకాశాలు ఉంటుంది. నాటు గేదెలతో పోలిస్తే ఈ హెచ్ఎఫ్లు కానీ జెర్సీలు కానీ ఏంటంటే ఒకప్పుడు పశుగ్రాసాల ఖర్చు తక్కువ, రంగం కేవలం డైరీ మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి ఒక్క నాటు గేదె 4 లీటర్ల నుంచి 5 లీటర్ల పాలు ఇస్తుంది. అదే మన క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ కానీ జెర్సీలు కానీ పూటకు 10 నుంచి 15 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. అందుకోసం వీటి కమర్షియల్గా పాల కోసం ఉత్పత్తి మరియు దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రీడ్ సాగు చేస్తున్నాం. ఇక మరి ఇంకోటి ఏంటంటే ఈ ప్రతిదీ దూడలు, ఆడదూడలు ఖచ్చితంగా సంవత్సరానికి 2-3 ఆడదూడలను మేము పెంచి మేమే సాదుకుంటున్నాం కాబట్టి మాకు ఈ కొనడం అనేది తప్పుతుంది. దాని ద్వారా ఈ పాలతో వచ్చే లాభాల కన్నా దూడల మీద ఉన్న లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ డైరీ వ్యవస్థలో ఏముందంటే కోళ్ళను చాదడానికి కారణం ఏంటంటే ఈగలు కానీ ఈ దోమలు, పిడుదలు అనేవి ఉంటాయి. ఈ కోళ్ళ ద్వారా మనకు ఆదాయం ఉంటుంది, వాటికి ఈ మందు కొట్టడం అనేది ఉండదు. ఈగలు, పిడుదలు అవన్నీ ఏమి లేకుండా మాది ఒక్కదానిలో పశువులు చూడండి నీట్గా ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా 100 కోళ్ళు ఉంటాయి ఇక్కడ. గుడ్లు కానీ వాటిని అమ్మడానికి వచ్చిన ఆదాయం కూడా ఎప్పుడైనా సరే వారం రోజులు కావాలన్నా కానీ ఒక్కొక్కసారి అమ్ముకుంటే 2,000 వస్తాయి. ఇవి నెలకోసారి వచ్చినా సరే కానీ అది మాత్రం ఎమర్జెన్సీగా అదొక అంతర పంటగా, ఇందులో ఉన్న అంతర పంటగానే దాన్ని మేము సాగు చేస్తున్నాం. ఇక్కడ వనరాజ కోళ్ళు, గిరిరాజ ఉన్నాయి, నాటుకోళ్ళు కూడా ఉన్నాయి, వివిధ రకాల జాతులు. అలా కేవలం వాటి పశువుల మీద ఉన్న వాటికి వేరే పెట్టుబడి అంటూ లేదు. ఇక్కడ ఉన్న పశుగ్రాసాలు వేస్టేజీ, దాన వేస్టేజ్ అవి తిని మాత్రమే అవి ఉండగలుగుతున్నాయి. వాటి ద్వారానే మాకు ఎక్కువ లాభం ఉంది. ఇక్కడ షెడ్డు ఇది లేకముందు మేము ఇక్కడే చెట్టు కిందనే కేవలం ఒక 15 పశువులతో ఉండే చెట్టు కిందనే ఈ గచ్చు కేవలం ఈ గాడి దీనివల్ల ఉపయోగం ఏంటంటే కింద బురద కాదు, ఈ గడ్డి వేస్ట్ కాకుండా ఈ గాడి దాదాపుగా 5 సంవత్సరాలు దీంతో నడిపించడం తర్వాత షెడ్ వేయడం జరిగింది. మామూలుగా రోజుకు పొద్దున సాయంత్రం కుట్టి అంటే మామూలుగా మిషన్ ఉంటుంది, దీని ద్వారా మిషన్ తోటి కుట్టి బట్టి పొద్దున ఒక 15 కిలోలు, సాయంత్రం ఒక 15 కిలోలు, మధ్యాహ్నం మామూలుగా వరిగడ్డి ఏదో ఒకటి దానాలు 2 పూటలు ఇస్తాం. దానా కూడా పొద్దున 1 కిలో, సాయంత్రం కిలో, ఈ విధంగా నడిపిస్తున్నాం. ఇది చాప్ కట్టరు, ఎందుకంటే ఖచ్చితంగా ఈ పశువులకు చాపింగ్ అవసరం. ఎంత వేస్టేజ్ ఒక పూస కూడా వేస్ట్ కాకుండా చాపింగ్ చేస్తే మళ్ళీ ఏంటంటే ఆవు కూడా స్టిఫ్ ఉంటుంది, ఎనర్జీ వేస్ట్ కాదు, గడ్డి వేస్ట్ కాదు. ఒక ఎకరంలో ఉన్న గడ్డి దాదాపుగా 15 పశువులు చాదుకోవచ్చు చాపింగ్ ఉంటే. అదే మామూలుగా ఉట్టినే అట్లా తీసుకొచ్చి చేసినాం అనుకో ఒక 5 పశువులకు కూడా సరిపోదు. అది చాపింగ్ తోటే 100% సక్సెస్ డైరీ. చాపింగ్ లేకుంటే అది గడ్డి వృధా. పశువుల పేడ ఇది వచ్చేసి దాదాపుగా సంవత్సరానికి ఒక 40 ట్రాక్టర్ వరకు మాకు వస్తుంది. మామూలు బయట అమ్ముకుంటే ట్రాక్టర్కు ఒక 1500 ఉంటుంది, కానీ మాకే పొలం ఉంది కాబట్టి మేము బయట అమ్ముకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మేము మా పొలంలోనే దీన్ని ఉపయోగించుకుంటున్నాం. ఒకవేళ బయట అమ్మితే కూడా మేము 1500 దాదాపు ట్రాక్టర్కు ఆ విధంగా అమ్ముకోవడం జరుగుతుంది. సరే మాకు పొలం ఉంది కాబట్టి మేము వాటితోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ మా ఎరువు మాత్రం ఖచ్చితంగా మా పొలంలోకి వేస్తే దాదాపుగా ఫెర్టిలైజర్ అనేది చాలా తగ్గుతుంది మాకు. ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ తగ్గుట్లా మేము దీంతో దిగుబడి కూడా అధికంగా ఉంది మాకు పెండుతూ. మామూలుగా దాదాపుగా 2 ఎకరాలు పైబడి గడ్డి సాగు చేయడం జరుగుతుంది. ఇందులో ఈ దూడలకి ఈ పారాగడ్డి అని ఈ దూడలకి వేస్తున్నాము. అదేవిధంగా రెడ్ నేపియర్ వచ్చేసి ఒక ఎకరం వరకు ఉంది, సూపర్ నేపియర్ ఒక ఎకరం వరకు ఉంది. ఇందులో ఈ పారాగడ్డి కేవలం దూడలకు మాత్రమే వేస్తాం. ఇది రెడ్ నేపియర్ రోజు పాలిచ్చే పశువులకి సూపర్ నేపియర్ 2 మిక్స్ చేసి పశువులకు ఇవ్వడం జరుగుతుంది 2 పూటల. ఇందులో మంచి రెడ్ నేపియర్లో కానీ సూపర్ నేపియర్ మంచి పోషకాలు ఉన్నాయి. దాని ద్వారా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది, పాలు కూడా అధికంగా వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సూపర్ నేపియర్ మళ్ళీ దిగుబడి కూడా దాదాపుగా 145 డేస్లోనే క్రాప్కి వస్తుంది. కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ ఎక్కువ పడుతుంది, కానీ ఖచ్చితంగా సూపర్ నేపియర్ అనేది డైరీ ఫామ్లో ఖచ్చితంగా అవసరం ఉంది. అది దాని ఏ రైతు అయినా సరే పచ్చిగడ్డి ఉంటేనే ఈ డైరీ ఫామ్ సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పచ్చిగడ్డి అనేది ఇలా ముఖ్యమైన అంశం. ఇక్కడ కోళ్ళు ఈ పిల్లలు ఏం చేస్తాయంటే ఈ పెండంతా పురుగు లేకుండా, పచ్చిదనం లేకుండా మొత్తం దీన్ని ఎరువుగా మారుస్తాయి.
ఈ కోళ్ళు కేవలం పెంచుకోవడానికి కూడా కారణం ఇదంతా పురుగు లేకుండా ఇక్కడ పురుగు కానీ మామూలు విష పురుగు లేదని ఉన్నా కానీ వీటి ద్వారా మొత్తం పూర్తయి నాశనం అయిపోతాయి. ఈ పెండ కూడా ఈ ఎరువు ఏంటంటే సమూలంగా ఎరువు తయారవుతుంది దీనివల్ల. ఇది దానా రూము. ఇందులో ఒక నెలకు సరిపడ దానా మేము ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాం, ఎందుకంటే వర్షాకాలం కావచ్చు ఇబ్బంది ఉంటుంది, దాన దొరకకపోవచ్చు. ఒక నెలకు సరిపడ దానా భద్రపరుచుకుంటాం. అదేవిధంగా ఇది మేము మక్క, ఇది దాదాపుగా ప్రతి పశువుకు 1 కిలో టైపు మక్క ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పిల్లెట్, ఇది హెరిటేజ్ పిల్లెట్. ఈ పిల్లెట్ కూడా పశువుకు 1 కిలోన్నర చొప్పున డ్రైగా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మంచి షేనింగ్ ఉంటుంది పశువు కూడా. దానికోసం ఈ 2 దానాలు కొద్దిగా పత్తి కలిపి మూడు రకాలు కలిపి ఇవ్వడం జరుగుతుంది వీటికి. ఈ మక్క అయితే ఇది క్వింటాల్కి వచ్చేసి 2700. ఇది ప్యూర్ మక్క. దీన్ని ప్రతి పశువుకు 1 కిలో నుంచి 1.5 కిలోల వరకు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పత్తి అది వచ్చేసి క్వింటాల్కి ఇప్పుడు అంటే ప్రస్తుతానికి రేట్లు మారుతూ ఉంటాయి. ఇప్పుడైతే 3300 ఉంది, ఇంతకుముందు 2000 ఉండే 2500 ఉంటే మారుతూ ఉంటాయి. ఇది వచ్చేసి హెరిటేజ్ పిల్లెట్. ఇది 2800 2900 నుంచి క్వింటాల్ ఉంటుంది. రేట్లు దానా మారుతూ ఉంటాయి. కానీ ఇదేంటంటే ఈ పిల్లెట్ ద్వారా నాణ్యంగా పశువు అనేది గట్టితనం అనేది ఉంటుంది. ఈ పాలు హెచ్చు తగ్గులు లేకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది సైలేజీ. మామూలుగా ఏదంటే మేము ఎటైనా మా డైరీ ఫామ్లో లేబర్ లేకుండా మేము చేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా అత్యవసర పని ఉన్నా లేదంటే సిక్ అయినా మాకు ప్రత్యామ్నాయం కోసం ఈ సైలేజ్ వాడుతున్నాం. మామూలుగా ఒక పశువుకి వచ్చేసి పూటకి 10 కిలోలు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది లేకపోతే వరిగడ్డితో కూడా దీన్ని సమానంగా చేసుకోవచ్చు. దీనివల్ల ఏముందంటే సైలేజ్ ద్వారా ఇది మక్క సైలేజ్ కాబట్టి ఆవు వచ్చేసి నునుపుగా ఉంటుంది. మరియు పాల దిగుబడి కూడా ఒక 10 లీటర్లు ఇచ్చే ఆవు దాదాపు 1 లీటర్ వరకు పాలు కూడా పెరుగుతుంది దీంతో. ఇక మేము ఇప్పుడైతే రోజు కంటిన్యూగా ప్రతి పశువుకు ఒక 10 కిలోలు అయితే ఇస్తున్నాం ఇది సైలేజ్ని. దీని ద్వారా దాన ఖర్చు కూడా ఒక 50% తగ్గుతుంది. 4 కిలోల దాన కిలోకి వస్తుంది ఇది. కాబట్టి దీని కాస్ట్ చూస్తే అదనంగానే ఉంటుంది, రైతు మీద బరువే. కానీ ఇక అట్లా చూస్తే లేబర్కి ఇప్పుడు మామూలు బీఆర్ వర్కర్కి ఇస్తే 20,000 అడుగుతున్నారు. ఆ 20,000 మాకు తప్పుతున్నాయి, గడ్డి కోయడం ఇదంతా ఇబ్బంది లేకుండా. దీని ద్వారా ఆ 20,000 అనుకొని దీన్ని మేము తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది మామూలుగా మక్క తోటే టోటల్గా మక్క పాల కంకి దశలో ఉన్న మక్కతోటి తయారవుతుంది. ఇందులో మొలాసిస్ స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది ఒకరోజు స్టార్టింగ్ చేసే వాళ్ళకి దగ్గర ఇబ్బంది ఉంటుంది, తర్వాత అలవాటు అయితే మాత్రం మంచి షైనింగ్ పుష్టిగా ఉంటుంది. ఆవు కూడా మంచి సమర్థవంతమైన పాలు ఇవ్వడం జరుగుతుంది. పాల కంకి ఈ విధంగా పాలిత్తులే ఉంటాయి. ఇందులో మనం మక్క పెట్టకుండా సరిపోతుంది పశువులకి. దాదాపు ఎన్ని రోజులైనా సరే ఇది ఖరాబ్ అనేది ఉండదు. 1 మంత్ వరకు వాడుకోవచ్చు, 1 ఇయర్ వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు. పాలిచ్చే పశువులకే వాడుతున్నాం, ఎందుకంటే దూడలకు కూడా వాడచ్చు. కానీ ఖర్చు కోసమైనా కేవలం పాలిచ్చే పశువులకు మాత్రమే దీన్ని వాడడం జరుగుతుంది. ఇక మామూలు దూడలకు వీలైనప్పుడు పచ్చిగడ్డి వేస్తాం, లేకుంటే వరిగడ్డి ఉంటుంది కాబట్టి దాంతో సెట్ అయిపోతుంది. ఇది సూపర్ నేపియర్ కనుపులు గడ్డి. ఇది కేవలం కట్టే కనుపులు, వీటికి విత్తనాలు ఉండవు, కనుపులతోటే వస్తుంది. ఇది దాదాపుగా ఒక అరగదానికి ఒక కనుపు పెట్టి ఇది ఏంటంటే ఒక 45 రోజులకే కోతకు వస్తుంది. దీని ద్వారా పశుగ్రాసాలు ఇది చెరుకు క్రాస్ అయింది కాబట్టి తీయగా ఉంటుంది, ఇష్టంగా తింటే పశువులు కూడా పాల దిగుబడి పెరుగుతుంది. ఇది 3 దఫాలుగా పెట్టడం జరిగింది. మేము ఒక అరెకరం ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ ఇది మా దగ్గర లేనప్పుడు ఎక్కడో కరీంనగర్ అవతల పోయి ₹2 కనుపు లెక్క కొనుక్కొని దీన్ని పెట్టి మేమైతే ఎక్కడ డబ్బులు తీసుకోలే, కానీ మా ద్వారా చాలామందికి ఇచ్చినాం. కానీ అప్పుడు లేకుండా అట్లా పరిస్థితి ఏంటంటే బయటకెళ్ళి లేవడం, వాళ్ళకు కూడా లేకుండే బయటకెళ్ళి తెచ్చి ₹2 కనుపు లెక్క కొనుక్కొచ్చి పెట్టినాము. తద్వారా దాదాపుగా మా ఏరియా అంతా ఇది విస్తీర్ణం పూర్తిగా జరిగింది. ఇప్పుడు దీని ఉపయోగాలు ఏంటంటే ఖచ్చితంగా పశువులు ఇష్టంగా తింటున్నాయి, మొదటిది. రెండోది పాల దిగుబడి పెరుగుతుంది. మూడోది ఏంటంటే చలికాలంలో కూడా దీనికి క్రాప్ పెరుగుతుంది. మామూలు వేరే గడ్డలు చలికాలంలో లేవు, ఈ చలికాలంలో కూడా మంచిగా వెళ్ళిస్తుంది గడ్డి. రాధాకృష్ణ డైరీ ఫామ్ దాదాపుగా 4-5 ఎకరాల నుంచి గడ్డి ఉంది. ఎడ్లీ లూసన్ కానీ సూపర్ నేపియర్ కానీ ఈ గడ్డితోటి ప్రతి డైరీ ఫామ్కు ఎడ్లీ లూసన్ సూపర్ నేపియర్ అయితే మస్ట్, ఇది కంపల్సరీ అవసరం ఉంది. మొదటిది ఈ దాదాపుగా మా డైరీ ఫామ్లో ప్రతిరోజు పూటకి 60 నుంచి 70 లీటర్ల పాలు మేము పోయడం జరుగుతుంది. దీని ద్వారా అంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్క రకంగా, ఒక 2 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు, 4 ఎకరాలు ఉన్న రైతు ఉంటాడు. వాళ్ళ వ్యక్తిగత సంబంధాలను బట్టి డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు. షెడ్ వేయాలని ఏముండదు, మామూలుగా అలా చెట్టు కింద అయినా సరే అటు పశువులను పెంచుకోవచ్చు. డైరీ ఫామ్ పెట్టే రైతు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళకి వాటర్ ఒకటి ఇంపార్టెంట్, మరియు ఈ పచ్చిగడ్డి ఒకటి. ఇంకా రెండోది ఏంటంటే బ్రీడ్ సెలెక్షన్. బ్రీడ్ కొనుక్కోవడంలో కూడా మంచి బ్రీడ్ కొనుక్కుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది అనడానికి ఇది మా సాయికృష్ణ డైరీ ఫామ్.